వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఈరోజు టమాటా రైస్ చేసి చూపిస్తున్నాను. సింపుల్గా ధనియాల కొబ్బరి మసాలా వేసానండి. వేసుకొని ఇలా ఉడకబెట్టిన టమాటాలు వేయించుకుంటున్నానండి. ఇలా ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఓన్లీ టమాటాలతోనే చేశానండి. గార్లిక్ కూడా వేసానండి. ఇలా వేసి మనం చల్లారి పెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవటమే. మనం వండుకున్న కూరకి సమానంగా ఒక 2-3 చేశానండి. జస్ట్ టిఫిన్ బ్రేక్ఫాస్టే కదండి, లంచ్ కాదు. బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నప్పుడు మనకు ఎంత కావాలో అంత చూసుకొని ఆ బ్రౌన్ రైస్ కలుపుకోవటమేనండి. కలుపుకొని మళ్ళీ పల్లీలు గార్నిష్ చేసుకున్నానండి. పల్లీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనం గార్నిష్ చేసుకోవచ్చు టేస్ట్కి. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ కరివేపాకు కొత్తిమీర కానీ గార్నిష్ చేసుకుంటాం కదండి, అది అందరికీ తెలిసింది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. వేయించుకున్న పల్లీలతో గార్నిష్ చేస్తున్నానండి. మనకి పంటి కింద కరకర తగులుతూ బాగుంటాయి కదండి. ఈ విధంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశానండి. మనకి ఇడ్లీ పిండి, దోశ పిండిలు ఒకరోజు బ్రేక్ ఇస్తాం కదండి, రోజు అవే చేయం కదా. ఇలా క్యారెట్ రైస్ కానీ, ఆలూ రైస్ కానీ, టమాటా రైస్ కానీ చేసుకోవచ్చండి. ఉంటే నిమ్మకాయ ఎక్కర్లేదు లేండి, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు మనం ఆలూ రైస్ వాటికైతే. ఈ విధంగా ఎమ్మి టమాటా రైస్ రెడీ బ్రేక్ఫాస్ట్కి. మీరు ఎలా చేసుకున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా టమాటా రైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.